వస్తుందేమో, ఇంకొక మాట వచ్చినప్పుడు నేను వస్తానేమో అని ఏ మాటలు చెప్తున్నాడో తెలియదు. కానీ ఈ షునేమీరాలైతే దైవజనుడిని బలవంతం చేస్తా ఉందంట. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. అక్కడంతా పాస్టర్ అయ్యా, మీరు ఖచ్చితంగా రండి పాస్టర్ అయ్యా, ఈ రోజు వచ్చి ఏదైనా తినిపోండి పాస్టర్ అయ్యా, ఇంకా మీదట ఎప్పుడు మీరు ఈ షునేము పట్టణంలో ఏ పని మీద వచ్చినా ఇక్కడికి రండి పాస్టర్ అయ్యా, ఇక్కడ మీరు భోజనం చేసి వెళ్ళాలి పాస్టర్ అయ్యా, మా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళాలి పాస్టర్ అయ్యా అని ఇదిగో దైవజనుడిని షునేమీరు అడుగుతుందంట. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. 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 మనము చాలా మంది పాస్టర్ని వచ్చి అడిగి ప్రార్థన చేయాలని అడుగుతున్నారంట చాలా మంది ప్రకాశ్ నగర్ లో. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. పాస్టర్ని ఇంటి దగ్గరికి పోవాలంట, పాస్టర్లు అడుగుతున్నారంట, పాస్టర్లు చెప్పి వాళ్ళు నడిపించాలని చాలా మంది అపోహ పడుతున్నారు. అయితే ఈ షునేమీరాల్ని చూడండి తినారా, షునేమీరాల్ దగ్గరికి పాస్టర్ గారి రాట్ల ఆయన దారి మధ్యలో పోతా ఉంటే ఇదిగో షునేమీరాలు పోయి దైవజనుని ఇంటికి ఆహ్వానిస్తుందంటే. ఎందుకంటే దైవజనుని యొక్క ప్రాముఖ్యత, ఇదిగో దైవజనుని యొక్క విలువ ఆ షునేమీరాలు తెలుసుకుని ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. అందుకనే దేవుని యొక్క వాక్యము దైవజనుని గురించి మాట్లాడుతుంది ఏమనంటే, ఇదిగో సువార్త ప్రకటించు సమాధాన వర్తమానము తెలియజేయబడి పాదములు అవి పర్వతముల మీద ఉన్నాయి, అవి ఎంతో సుందరములై ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. దైవజనుడు నీ ఇంట్లో చేరి ప్రార్థిస్తే అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఇది నాన్న ఆశీర్వాదం కావాలంటే ఇది నాన్న నీ వడగల కానీ దైవజనుడు వచ్చి నిన్ను సారికి ఇబ్బంది పరచకూడదు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో కొత్త రూలు పెట్టట్లా. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలోనే చెప్పబడినటువంటి మాట ఏమనంటే, ఇదిగో ఎలీషా ఒక దినాన ఆయన అరణ్యంలో ఒక ప్రవక్త దేవుని సన్నిధానంలో అరణ్యంలో ఉన్నాడంట, అడవిలో ఉన్నాడంట. రాజుగారు ఆయన కలవాలనుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. తన సైనికులను పంపించి రాజుగారు పిలుస్తున్నారయ్యా, మీరు రావాలంటే ఇదిగో ఈ దైవజనుడు ఈ ప్రవక్త చెప్తున్నాడంటే ఏమనంటే రాజుని రమ్మను. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. రాజుని రమ్మను పట్టంటే ఇది నాన్నని రాజునే పిలుస్తున్నాడంట. కానీ దైవజనుడు రాజు కంటే దైవజనుడిని దేవుడు దేశం యొక్క ప్రధాన స్థితిలో ఉన్నత స్థితిలో నిలబెట్టి ఉన్నాడని సంఘం మరచిపోకూడదు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఒక దైవజనుడిని బిల్లి గ్రహాం పెట్టినటువంటి దైవజనుడిని అమెరికా అధ్యక్షుడిగా, అమెరికా ప్రెసిడెంట్ గా వైట్ హౌస్ లో ఉండి అమెరికాను పరిపాలించమని ఆ ప్రదేశ ప్రజలు కోరి ఉన్నారంట. అయితే ఆయన చెప్పినాడంటే ఏమనంటే, ఇదిగో నాకున్న స్థాయి నుంచి నేను దిగజారి ఇదిగో అమెరికా ప్రెసిడెంట్ గా నేను ఉండలేను అంటున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. నా స్థాయి ఏంటంటే ఇది నాన్న, ఇదిగో దైవజనుని యొక్క స్థాయి రాజుల కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. దేవుని యొక్క ఆదేశాల మేరకు, దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవుని యొక్క వాక్కునందుకుని దినాన దేవుని మధ్య మన ప్రజల మధ్య పరిచయం చేస్తున్నవాడు దైవజనుడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. అందుకని ఈ స్థితిని మర్చిపోవద్దండి. దైవజనుని గురించి ఇంకొక మాట ఇవ్వనండి, అందరికంటే తగ్గించుకునేవాడు, మీరు బాగుంటే చాలని మీకోసము అహర్నిశలు ప్రార్థించేవాడు దైవజనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుని వేదికన్నా మేము మీ మీద ప్రభుత్వం చేయడానికి లేదు. ఆ రీతిగా దైవజనుడు తక్కువ వాడని మీరు దైవజనుడిని తక్కువ చూపు చూడడానికి కూడా అమ్మా నేను ప్రభుత్వం చేయడం లేదు, మీరు తక్కువ చూపు చూడడానికి వీలు లేదు. ఇది నాన్న మీరు దైవజనుడికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తే దైవజనుడు కూడా మీకు చేయవలసినటువంటి ప్రతి కార్యాన్ని వారు చేస్తున్నారు. ఇది నాన్న మీరు ఆహ్వానించకపోయినా, మీ ఇంటికి రాకపోయినా అనుదినము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. మీరు నమ్మకపోతే ఉదయకాల ప్రార్థనలు మొదలైనాయి. అమ్మగారు దాదాపు ఒక 20 నిమిషాలు ప్రార్థన చేస్తే నాకు తెలిసి ఒక వారం నుంచి ప్రార్థనలు జరుగుతాయి.
జరుగుతున్నాయి. వారం నుంచి నేను అమ్మగారి ప్రార్థన జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను.